హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఏ పొజిషన్లో ఉంది, మనం ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాము అని ఒక చిన్న విశ్లేషించుకుందాం. ఎందుకంటే నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది టోటల్ ఓవరాల్గా మార్కెట్ని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాము. ఏ డైరెక్షన్లో వెళ్తుంది, మనం కరెక్ట్ అయిన డైరెక్షన్లో ఉన్నామా అనేది పాయింట్ అండి. ఎందుకంటే మనం ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్లో ఉంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తుంది, సపోజ్ ట్రేడ్ మిస్ఫైర్ అయితే మళ్ళీ ఎలా దాన్ని చేయాలి, ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఏదో ఓవర్ నైట్లో సంపాదించడం కాదు. ఇట్స్ వెరీ జెన్యున్గా ఉంటుంది మంది, మీ అందరికీ తెలుసు. అందుకనే ఇప్పటికీ దాదాపు 8,000 పాయింట్స్ దాకా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్లో వచ్చింది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఆ కంప్లీట్ డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటుంది. ఎవరన్నా వెళ్ళి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో వేయలేకపోతున్నాను, నెక్స్ట్ వీడియోలో వేస్తాను. నెక్స్ట్ ఇంకో 2-3 వీడియోలు. ఇప్పుడు జస్ట్ మనం ఏ డైరెక్షన్లో ఉన్నాము అని మాత్రం చెప్పేస్తాం. చూడండి, ఇప్పుడు ఇది వచ్చి మనము 25వ తారీఖు ఇచ్చామండి. 25వ తారీఖున మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇచ్చాము. 3 గంటలకి ఇచ్చాము. ఏమేమి ఇచ్చామని చూద్దాము. ఫస్ట్ అక్యుములేషన్ వచ్చి 24,070 ఫస్ట్ అక్యుములేషన్ మనం ఇచ్చాము. ఎప్పుడైనా సరే ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయితేనే మనం సెకండ్ అక్యుములేషన్కి వెళ్తాము. అది ఓకే. ఇప్పుడు ఫస్ట్ అక్యుములేషన్ వచ్చి 24,070 వేసేసాము. జస్ట్ మళ్ళీ సెకండ్ అక్యుములేషన్ కూడా వేద్దాము. సెకండ్ అక్యుములేషన్ వచ్చి 23,890 ఎగ్జాక్ట్గా 3 గంటలకి యాక్టివేట్ అయింది. 23,890. ఓకే, మనం చూద్దాం. జస్ట్ ఒక 3 మినిట్స్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా మనము ఏం చెప్పామంటే 24,070 వస్తే మనము అక్యుములేషన్ చేయమని చెప్పున్నాము. చూద్దాం. చూడండి, బ్యాక్ వెళ్దాం. ఓకే, నిమిషం ఉండండి. సారీ, మనం ఇప్పుడు 30వ తారీఖు ఉన్నాం కాబట్టి ఇది కట్ చేయాలి. ఒక నిమిషం ఉండండి. ఎస్, ఓకే ఓకే, రైట్. ఇప్పుడు మనము చూడండి, 25వ తారీఖున మనం చెప్పాం కదా, 25వ తారీఖు మనం చెప్పున్నాము. 25వ తారీఖు మనం కరెక్ట్గా 3 గంటలకి మనం చెప్పాము. 3 గంటలకే మనం చెప్పిన తర్వాత అది 3 గంటలకి యాక్టివ్ అయిపోయింది. చూద్దాము ఎగ్జాక్ట్గా 3 o'clock ఏం జరిగిందని. సెకండ్ అక్యుములేషన్ దగ్గర ఉండింది, బట్ ఫస్ట్ యాక్టివ్ అయితేనే సెకండ్ వ్యాలిడ్, అదే చెప్పాను. కరెక్ట్గా 3 గంటలకి మనము ఎగ్జాక్ట్గా 3 o'clock చూడండి, 3 o'clockకి 24,060 మనం ఇక్కడ బై చేయమని చెప్పేశాము. 25వ తారీఖు. ఆ రోజు నుంచి ఏం జరిగింది
చూడండి ఆ రోజు నుంచి మార్కెట్ మన టార్గెట్ వచ్చి టార్గెట్ కూడా వేద్దాము 24,560. చూడండి 24,560. ఎప్పుడైనా మన టైం వచ్చి 8 to 10 డేస్లో మన టార్గెట్ వచ్చేస్తుందండి మ్యాక్సిమం. ఒక రోజులో వచ్చింది ఉంది, 2 రోజుల్లో ఉన్నాయి. బట్ మనకంటూ ఒక టైం ఫ్రేమ్ మనం పెట్టేస్తాము 8 to 10 డేస్లో. ఇది కూడా వచ్చి ఓన్లీ 10 lakhs ఉంటేనే ఇది ఎలిజిబుల్ అండి ఈ ప్రోడక్ట్కి. ఎందుకంటే 10 lakhsలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోయేది ₹1,00,000 మాత్రమే. ఆల్రెడీ దాదాపు 9 months నుంచి ట్రేడ్ చేస్తున్నారు. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా ఈరోజు దాదాపు వాళ్ళ క్యాపిటల్ ఆల్మోస్ట్ ఒక 60 to 70% ప్రాఫిట్లోనే ఉంది. 10 lakhsకి 7 lakhs ప్రాఫిట్లో ఉంది. అది చూడండి 25వ తారీఖు నుంచి ట్రెండ్ మనకి ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. ఏ ఉన్నా కూడా మనం మన టార్గెట్ కోసం ఆల్మోస్ట్ వచ్చి 24,457 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్లు పెరిగింది. అయినా కూడా మనం బుక్ చేయము. ఎందుకంటే మనం మన టార్గెట్స్ కోసమే మనం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ అండి, డైరెక్షన్ తెలిసిపోయింది. అది ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే డైరెక్షన్ తెలిసిన తర్వాత ఏదైనా డిప్ వచ్చినా కూడా మళ్ళీ కొంటుంటారు మన బయింగ్ రేట్లో ఎగ్జాక్ట్గా. ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. జనరల్గా స్టాక్ మార్కెట్లో చూడండి, మొన్న ఒకతను ఎవరో కాల్ చేశారండి. చూడండి ఇప్పుడు మనం లైవ్కి వచ్చేసాము. ఒకతను కాల్ చేసి, సార్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hourలో నాది ఒక 5 lakhs పోయింది సార్ అని ఎవరో శ్రీనివాస్ ఏదో సంథింగ్ వైజాగ్ నుంచి కాల్ చేశాడు. ఎందుకు కాల్ చేశాడని కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేయగలం, ఎవరేం చేయగలం చెప్పండి. లాస్ అయ్యారు, తప్పు ఎవరిది? తప్పు మంది. ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేదు, ఏం చేయాలని తెలియలేదు, ఒక డైరెక్షన్ తెలియలేదు. చూడండి మంది దాదాపు 9 months నుంచి ఇస్తున్నాను. ఇది ఎందుకు నేను ఇస్తున్నానంటే నిఫ్టీలో చాలామంది సతమతం అవుతున్నారు. ఇక్కడ నేను లాస్ అవ్వదని అనట్లేదు. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ట్రేడ్కి మనం పెట్టేది ₹1,00,000. 9 లక్షలు ఉంది, సరే ఆ 1,00,000 పోయింది, ఇంకో 1,00,000 పోయింది, 3 లక్షలు పోయినా 7 లక్షలు ఉంది. మళ్ళీ ఫైట్ చేస్తాము. అలా ఫైట్ చేసే ఈరోజు ఆ 10, 3 లక్షలు మైనస్ అయ్యి కూడా మళ్ళీ అక్కడి నుంచి పుంజుకొని అలా ప్రాఫిట్ అయిన బాపతే. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాస్ లేకుండా ప్రాఫిట్ రాదండి, అది నిజం. ఇది 100కి 100 నిజం. ఇది ఎవరో ఇక్కడ చెప్పలేరు. 100% ప్రాఫిట్ చేస్తా అంటే నమ్మకూడదు, అది అంతే. బట్ నేను ఒకటి మాత్రం చెప్తాను, డైరెక్షన్ తెలిస్తే. చూడండి మనం లాస్ ఇచ్చేది 200 పాయింట్లు ఇస్తాను, ప్రాఫిట్ ఇచ్చేది ఎంత ఇస్తాము? 500 పాయింట్స్ దాకా మనం ప్రాఫిట్ ఇస్తున్నాం. 400-500 పాయింట్స్ రేషియో ఎక్కువ మనకి. అది కాబట్టి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పటికీ దాదాపు 8,000 పాయింట్స్ దాకా ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాము. ఆ వీడియో ప్రాఫిట్ జనరేట్ చేసిన లాస్ట్లో ఎక్సెల్ కూడా మన దీంట్లో పెట్టుంటాము లాస్ట్ వీడియోలో, అంటే చెక్ చేసుకోండి ఎవరన్నా వెళ్ళి. అది కొద్దిగా ప్రతిసారి నేను ఎవ్రీ ఒక 3 to 4 వీడియోస్ తర్వాత పెడతాను అది, అందుకోసం. కాబట్టి ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మనం ఇప్పుడు లాంగ్లో ఉన్నాము. దాదాపు ఇప్పటికీ 400 పాయింట్స్ పెరిగింది. మన టార్గెట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. మేబీ ఈరోజు రావచ్చు, మేబీ ఫ్రైడే రావచ్చు, లేకపోతే రాకుండా కూడా పోవచ్చు. రాకుండా పోయినా పర్వాలేదు, మళ్ళీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో వెళ్తాను. చూడండి మన గమ్యం ఏంటి, డైరెక్షన్తో పాటు వెళ్ళాలి, ప్రాఫిట్ సంపాదించుకోవాలి, మళ్ళీ లాస్ అవుద్ది, మళ్ళీ రికవరీ చేస్తాము, మళ్ళీ ప్రాఫిట్ ఇలా వ్యాపారం అంటే ఇదే అండి, ఇదే రియల్ బిజినెస్. అలాగనే మనం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్తో పాటు ట్రావెల్ చేస్తున్నాము. కాబట్టి ఇది చాలామంది తీసుకున్నారు.
ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత నన్ను చాలామంది అడిగారండి. సార్, నాకు అసలు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేసిన తర్వాత మీ దగ్గర తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇంతకుముందు ఏ డైరెక్షన్ తెలియకుండా ఉన్నాను అని అనేవాళ్ళు. ఇది ప్యూర్లీగా ఆప్షన్స్ కోసమే అండి లాంచ్ చేసింది. పర్ఫెక్ట్గా ఆప్షన్ మాత్రమే. చాలామంది అంటారు నేకెడ్ ఆప్షన్. నేను నేకెడ్ ఆప్షనే చేస్తాను. నేకెడ్ ఆప్షన్లోనే లక్షలు కాదు కోట్లు సంపాదిస్తాను. అది ఎవరు చెప్పాడండి నేకెడ్ ఆప్షన్లో సంపాదలేదని? రమ్మని చెప్పండి, నేను చూపిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.